డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు యూనియన్ బ్యాంక్ లోన్స్ రికవరీ విభాగంలో పనిచేస్తున్న గానుగువెంట సుప్రియ చొప్పెళ్ల లాకుల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆలమూరు ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన సుప్రియ కొంతకాలంగా ఆలమూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఆర్టీఓగా పనిచేస్తున్నారు. చొప్పెళ్ల లాకుల వద్ద సోమవారం ఉదయం స్కూటర్ చెప్పులు, స్కూటర్ తాళం, కళ్ళజోడు పెట్టి కాలువలోకి దూకినట్టుగా భావిస్తున్నామన్నారు. ఆమె కాలువలోకి దూకారా లేక వీటిని ఎక్కడ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోయారా అన్నది తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు చొప్పెళ్ల మూలస్థానం వద్ద కాలువలో గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నేను ఆలమూరు ఎస్ అని మాట్లాడుతున్నాను. చొప్పెళ్ళ లాకుల వద్ద నిన్న ఉదయం 11 గంటలకి ఒక లేడీ స్కూటీ వేసుకుని అక్కడ ఉన్నారు అని ఒక అతను చెప్పాడు. మరలా తిరిగి ఒక 5 నిమిషాలు వెనక్కి వచ్చేటప్పటికి అమ్మాయి కనపడలేదు. కానీ చొప్పెళ్ళ లాకుల దగ్గర ఒక స్కూటీ, దానికి సంబంధించిన కీ, స్పెడ్స్, చెప్పులు అక్కడే ఉన్నాయి. కానీ అమ్మాయి కనపడలేదు అని మాకు కాల్ వచ్చింది. దాని నిమిత్తం నేను మా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత అక్కడున్న బండిని చూసి ఎవరైనా ఉన్నారేమో అని చూసి ఎవరో లేరు. ఆ బండి నెంబర్ చూసి బండి నెంబరు సెల్ ఫోన్లో కొడితే ఆ బండి యొక్క నెంబరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ ఫోన్ చేయగా ఆ ఫోను మన ఆలమూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారి ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ఫోను ఎవరిదని అడిగితే ఈ ఫోను గానుగుపేంట సుప్రియ మా మా యూనియన్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు అని చెప్పారు. ఎందుకని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఈ ఉదయం గానుగుపేంట సుప్రియ గారు జాబ్కి వచ్చారు. జాబ్కి వచ్చిన తర్వాత 10 గంటలకు వచ్చి ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయారని చెప్పి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకుంటారని చెప్పి ఇంటికి వెళ్ళారంట. ఎంతకెళ్ళినా రాబోయేటప్పటికి అప్పుడు ఈ విషయం ఆయనకి తెలిసింది. తెలిస్తే అక్కడ చూసిన వ్యక్తి ఏమంటారంటే, అమ్మాయి కనిపించింది తెలియదప్పుడు, వచ్చేటప్పుడు దాంట్లో ప్రమాదశాత్తు జారి పడిపోయి ఉండొచ్చు, లేకపోతే అందులో దూకేసి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. దాని నిమిత్తం ఈ విషయం కనుక్కున్న తర్వాత నేను మా పై ఆఫీసర్లకి, అనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారికి, మరియు మా సబ్ డివిజన్ కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారికి శ్రీ శంకర్ మురళీ మోహన్ గారికి ఈ విషయం తెలియజేయగా వారు ఈ విషయం తెలుసుకుని వెంటనే రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారిని నన్ను ఆదేశాలు జారీ చేశారు. వెంటనే టీములుగా ఏర్పాటు చేసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టుకున్నారు. దాని నిమిత్తం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము గజెతగాళ్ళని 8 మందిని అరేంజ్ చేసి ఆ కాలువలో చొప్పెళ్ళ లాకుల కాడి నుంచి జొన్నాడ కాలువ వరకు ఇప్పటివరకు నెతికించడం జరిగింది. అలాగే కాలువకి ఇరువైపులా కాలువగట్టు మీద బైకుల మీద ఒక 4గురిని ఎక్కడేమో ఆచూకీ తిరుగుతుంది అని చెప్పి నెతికించడం జరిగింది. కాలువ సుమారుగా కపిలేశ్వరం విలేజ్ దాకా పంపించడం జరిగింది. ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే మా ఎస్పీ గారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పిస్తున్నారు. వాళ్ళతో కూడా ఇప్పుడు గాలింపు చర్యలు చేపడతాం. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికైనా దూరంగా కొట్టుకెళ్ళిపోవచ్చామో అని చెప్పి అనుమానిస్తున్నాం. దీని మీద కేసు నమోదు చేసాం. దర్యాప్తు జరుగుతుంది. అందరికీ నమస్తే.